ఏ నాయకుడు తప్పు మాట్లాడితే సభ జరిగినప్పుడు ఆ రాళ్ళు తీసుకొని ఇసిరి కొట్టండి. నువ్వు మా నాయకుని నువ్వు ఎందుకంటే ఒక మంచి హోదాలో నాయకునివి, నువ్వే అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. లుచ్చానా కొడుక, నువ్వు అడ్డమైన మాటలు మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు నోరుతో మంచిగా మాట్లాడు. నీ మాటల వల్ల మా ఇంట్లో మా పిల్లలు ఖరాబ్ అవుతారు. అవులాగా ఇలాంటి మాటలు మాట్లాడతా అని చెప్పి ఉన్న చెప్పులు తీసుకొని మొత్తం ఏ సభ కాడైతే ఆ సభగా ఇసిరి కొట్టండి. ఏ మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, సీఎం కాదు. ఇప్పటి నుంచి సభలలో బూతు పురాణం ఎత్తితే ఏ నా కొడుకునైనా సరే చెప్పులు తీసుకొని కొట్టండి. ఎందుకంటే ఒకటే మాట స్కూల్లో చెప్తాడు గురువు, బాబు నువ్వు తప్పుగా మాట్లాడొద్దురా, చిల్లర మాటలు మాట్లాడు. ఎందుకంటే ఆ ఒక్కడు మాట్లాడితే ఉన్నటువంటి 50-60 మంది ఆ స్టూడెంట్స్ చెడిపోతారు. కానీ మీరు దాదాపు 4 కోట్ల మంది, దాదాపులో ఈ 3-4 కోట్ల మందిలో మీరు మాట్లాడే మాటలు భవిష్యత్తులో ప్రభావితం చూపుతాయి. కాబట్టి మీ అడుగుజాడల్లో వాళ్ళు నడవాలని చూస్తారు. పలాని మా మంత్రి, పలాని మా ముఖ్యమంత్రి, పలాని మా ఎమ్మెల్యేని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, మేమెందుకు మాట్లాడుతున్నా ఆలోచిస్తారు కదా. మీరు చెప్పేది ఏంటంటే మేము చెప్తున్నాం ఇన్నూరు అంటారు. మీరు చెప్తున్నాం ఇన్నూరు అన్నప్పుడు మరి ఆ బూత్ పురాణం వింటారు కదా వాళ్ళు, అది ఒక్కటి ఫిల్టర్ చేసి విన్నారు కదా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో.